రే అవినాష్, ఏంట్రా ఒకసారి ఇలా రారా. ఏం పిలిచో మ్యాటర్ ఏంటి? ఏం లేదురా, ఇవాళ August 15th కదా, జెండా ఎగరడానికి వెళ్దామా? జెండా వందనో గడిది గుడ్డ అబ్బిలో ప్రొఫైల్ పిక్చర్ పడదాకా మంచి ఫోటో సెలెక్ట్ చేస్తామని పిలిచా. ప్రొఫైల్ పిక్ ఎందుకురా? నీ సెలెక్ట్ చేయండి. ప్రొఫైల్ పిక్చర్ ఎందుకా? అసలు నీకు దేశభక్తి ఉందారా? ఎంత? 1 కిలోమీటర్ సరిపోద్దా? ఏంటిది? అదేరా దేశభక్తి. ఇట్రారా. అరే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నీకు దేశభక్తి అనేది August 15th అప్పుడు, January 26th అప్పుడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలిచినప్పుడు, జెమినీ టీవీలో కట్టుకో మా టీవీలో చేసినప్పుడు తప్ప ఎప్పుడైనా నీకు దేశభక్తి అనిపించిందా? పెద్ద లేదురా. దేశభక్తి అంటే ఏదో ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్ మార్చడం కాదురా. ఓహో, 365 రోజులు దేశానికి రెస్పెక్ట్ ఇవ్వడమే దేశభక్తి అంటే. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? 3 రంగుల కలర్ షర్టు ప్యాంటు కుట్టించుకుని 365 రోజులు రోడ్ల మీద తిరగమంటావు ఏంటి? పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదురా. పొద్దున 8 కొన్న జెండా రాత్రి 8 రోడ్డు మీద పడకుండా చూడు, రెస్పెక్ట్ ఇచ్చినట్టే. నువ్వు ఒక్కడే బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా పెద్ద నాకు లిఫ్ట్ అడిగితే పక్కది వెళ్ళిపోకుండా జస్ట్ ఆగి లిఫ్ట్ చాలు, రెస్పెక్ట్ ఇచ్చినట్టే. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ దొరికితే దాన్ని వెంటనే స్విచ్ ఆఫ్ చేసి జోబులో పెట్టకుండా వాళ్ళు కాల్ చేసినప్పుడు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, రెస్పెక్ట్ ఇచ్చినట్టే. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి చెప్తా చూడు, మనిషికి రెస్పెక్ట్ చాలు, దేశానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టే. నీకు నిజమైన దేశభక్తి ఉంటే నేను ఒకటి చెప్తా, చేస్తావా? ఏంటిది? మౌనం పాటించు. ఇప్పుడు ఆడు తెచ్చడానికి మౌనం పాటిస్తాకి? కురుక్షేత్రం అనగానే కౌరవులు పాండవులు బ్యాచే గుర్తొస్తారు. రాజ్యం కోసం ఎంతోమంది చనిపోయారు, వాళ్ళు ఎవరికి గుర్తురారు. అలాగే ఇండిపెండెన్స్ డే అనగానే గాంధీలు నెహ్రూలే గుర్తొస్తారు. దేశం కోసం ఎంతోమంది చనిపోయారు, వాళ్ళు ఎవరికి గుర్తురారు. వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ వల్ల కొన్ని తరాలు హ్యాపీగా ఉంటున్నాయి, ఇక మీద కూడా ఉంటాయి. వాళ్ళే లేకపోతే ఇప్పుడు మనం ఇలా తిరిగి కూర్చొని ఫేస్బుక్లు వాట్సాప్లు వాడేవాళ్ళం కాదురా. ఎవరైనా సడన్గా వచ్చి అడిగితే మన జీవితంలో కొంత ఇవ్వడానికి ఆలోచిస్తాంరా. అలాంటిది వాళ్ళ జీవితాలే ఇచ్చేశారు. వాళ్ళ కోసం ఒక్క నిమిషం మౌనం పాటించలేవు.